హలో అండి, తెలుసుకుంటారు ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనము ఒక చిన్న వీక్లీ రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఈ వీక్కి సంబంధించి మనం తీసుకున్న ప్రతి ట్రేడ్ని నేనైతే లైవ్లో రికార్డ్ చేసి మీకు వీడియోస్ అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళినట్లయితే ప్లేలిస్ట్ ఉంటుంది. సో మన ఛానల్ నేము, సో ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ప్లేలిస్ట్ నేమ్ లైవ్ ఇంట్రాడే అనే ప్లేలిస్ట్లో మీకు ఎవ్రీడేకి సంబంధించి మీకు అప్లోడ్ చేసి ఉంటాను. సో వీటిని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ప్రతి వీక్కి సంబంధించి నేను చేశాను. సో వాటికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇలా ఉంటాయండి. సో 1 వీక్కి సంబంధించి ఎగ్జాక్ట్లీ 28th మే స్టార్ట్ అయిందనమాట. మనకి 3rd జూన్ ఎక్స్పైరీ అనేది అంతకుముందే స్టార్ట్ అయి ఉంటుంది, బట్ దాంట్లో యాక్టివిటీ అనేది 28th మే నుంచే స్టార్ట్ అవుతుంది. సో 28th మే అనేది మనకు ఫ్రైడే అనమాట. సో ఆ రోజు నుంచి ఈ రోజు, ఓకేనా, 3rd జూన్ ఈరోజు ఎక్స్పైరీ డే. సో ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది. సో మొత్తం కంప్లీట్గా మనం ట్రేడ్ అయితే చేయడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. సో దానికి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి మీరు చూసినట్లయితే 7,700 వరకు మనం ప్రాఫిట్ని అయితే తీయడం జరిగింది. బట్ అది రియలైజ్డ్ ప్రాఫిట్. నెట్ రియలైజ్డ్ ప్రాఫిట్ అంటే మనకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి బ్రోకరేజ్ అలాగే ట్యాక్సెస్ అన్నీ తీసేయంగా మనకు వచ్చిన ప్రాఫిట్ అనమాట ఇది. సో ఇదే మన పాకెట్లోకి వెళ్ళే ప్రాఫిట్ అనమాట, ఓకేనా. సో కంప్లీట్గా ఈ వీక్కి గాను మనం 28 ట్రేడ్స్ అయితే చేయడం జరిగిందండి. సో ఈ 28 ట్రేడ్స్కి సంబంధించి నేను కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఎందుకు ఈ వీడియో చేశాను అనేది మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో అర్థమైపోతుంది. సో ఒకసారి మనము ఈ ట్రేడ్స్కి సంబంధించి ఒకసారి చూద్దాము. సో ఒకసారి మీరు నిఫ్టీలో చూసినట్లయితే మనము ఫ్రైడే రోజు నిఫ్టీలో స్ట్రాడీలు అప్లై చేసాము. సో ఆ రోజుకి కాను మనకు వచ్చేసి 1100 రూపీస్ వరకు ప్రాఫిట్ రావడం జరిగింది ఫ్రైడే. సో ఆ తర్వాత రోజు మండే, ఆ తర్వాత ట్రేడింగ్ డే మనము ఆ రోజు మనం దీంట్లో స్ట్రాడీలు వేసాము. సో మనకు హ్యూజ్గా అప్ సైడ్ మూమెంటం రావడంతో ఈరోజు మనము 1400 వరకు లాస్ అవ్వడం జరిగింది. సో ఆ నెక్స్ట్ డే మనం ఇక్కడ ట్రేడ్ చేయలేదండి, ఓకేనా. సో ఎందుకు రీజన్ ఏంటంటే ఇక్కడ మనకు ప్రీమియమ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. సో మనకు మార్జిన్ దృష్ట్యా ఇక్కడ మేమైతే ట్రేడ్స్ అయితే మేమేమీ తీసుకోలేదు. సో ఇక్కడ మీకు ఏవైతే చేసాం ఇవన్నీ బేసిక్ లాట్ అండి. సో బేసిక్ లాట్ అనేది ఇక్కడ 75 కంటే తక్కువ ఏది లేదు కాబట్టి సో ఎవరు చేసినా బేసిక్ లాట్తోనే స్టార్ట్ చేసుకోవాలి. బేసిక్ లాట్తోనే క్యాలిక్యులేట్ చేసుకుంటారు కాబట్టి మేము బేసిక్ లాట్ని సెలెక్ట్ చేసుకొని బేసిక్ లాట్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. సో ఒకసారి ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు నెట్ అయితే లాస్లోనే ఉంటాం ఫ్రెండ్స్, ఓకేనా. ఎంత లాస్లో ఉంటామంటే ఎగ్జాక్ట్లీ 275 రూపీస్ లాస్లో ఉంటాం. సో కంబైన్గా ఈ ప్రాఫిట్ డే అలాగే ఈ లూజింగ్ డే రెండు కలిపితే, ఓకే. సో నిఫ్టీని పక్కన పెట్టేయండి. సో నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీలో రిజల్ట్స్ అనేవి వేరేలా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీని చూడడానికి ట్రై చేయండి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీని చూడండి. ఫ్రైడే ప్రాఫిట్, మండే ప్రాఫిట్, ట్యూస్డే ప్రాఫిట్, వెన్స్డే ప్రాఫిట్, థర్స్డే ప్రాఫిట్. అసలు కంటిన్యూస్గా ప్రాఫిటే ఉంది ఫ్రెండ్స్. మనం చేసిన వీడియోస్ అన్నిట్లో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తూనే వచ్చాను ప్రతి రోజుకు సంబంధించి. మీకు కావాలంటే ఈ లిస్ట్లో ప్రతి వీడియోలో చూపించుంటాను, మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో లేదు ఈ రిపోర్ట్లో ఉన్నా కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ఈ రిపోర్ట్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినారంటే నేను ఈ రిపోర్ట్ని ఎక్సెల్ ఫార్మేట్ తీసి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను పెడతాను ఫ్రెండ్స్, ఓకేనా. సో టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే. సో ఇది కంప్లీట్లీ ఫ్రీ. అక్కడ నేను కంప్లీట్గా ప్రైస్ యాక్షన్కి సంబంధించి కావచ్చు, నా స్టాక్ మార్కెట్ టెక్నికల్కి సంబంధించి కావచ్చు, ఫండమెంటల్కి సంబంధించి కావచ్చు, ఇమేజెస్ లాంటివి ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను, ఓకేనా. సో ఛానల్ అయితే కంప్లీట్లీ ఫ్రీ, దాంట్లో ఎటువంటి ఇదేం లేదు. సో మీకు చేరాలి, ఒకసారి వెళ్ళి గ్రూప్లోకి వెళ్ళి చూడండి. మీకు చేరాలి, సారీ అది గ్రూప్ కాదు, అది ఛానల్. వెళ్ళి చూసి ఇమేజెస్ అంతా చూసి మీకు దాంట్లో జరుగుతున్న యాక్టివిటీ ఏంటనేది చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, ఓకేనా. సో రైట్. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడాలి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో మనము కొన్ని మిస్టేక్స్ చేసాం, కానీ లాస్ట్లో అయితే ఎగ్జిట్ కాలేకపోయాం. ఎందుకంటే లాస్ అయితే బుక్ చేయలేకపోయాం. దానికి రీజన్ ఏంటి? సో మనకు బ్యాంక్ నిఫ్టీలో ప్రీమియమ్స్ అనేవి కొంత ఎక్కువగా ఉంటాయి, కొంత మనకు ఫ్రీడమ్ ఉంటుందన్నమాట అడ్జస్ట్ చేయడానికి కావచ్చు. మనకు లూజ్ అవుతున్న ట్రేడ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో మీకు లైవ్లో చూస్తుంటే, మీకు ట్రేడ్స్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎలా అడ్జస్ట్ చేస్తున్నాము. సో అన్ఈవెన్గా మూవ్ అయిపోతుంటే మనం దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటున్నాము. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఎలా ప్రాఫిట్ని గెయిన్ చేయగలుగుతున్నాం. సో మొత్తం చెప్పాను ఫ్రెండ్స్. ఇంతకంటే బెటర్ స్ట్రాటజీ నాకు తెలిసి ఇంకోటి ఉండదు. నాకు తెలిసి ఇది ఎవరు కూడా ఫ్రీగా చెప్పరు ఫ్రెండ్స్. సో ఫైనల్గా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, స్ట్రాటజీని సీరియస్గా తీసుకోండి. స్ట్రాటజీస్ని సీరియస్గా తీసుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దాని రిజల్ట్స్ అనేవి 1 వీక్ రిజల్ట్స్ అనేవి ఇలా ఉన్నాయండి. సో మీకు ఎటువంటి అప్డేట్ కావాలని, అంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే మీకు ఆన్సర్, వ్యాలిడ్ క్వశ్చన్ అని నాకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీరు చేసిన కామెంట్ నాకు వ్యాలిడ్ అనిపిస్తే నేను ఎన్ని లైన్స్ అయినా నేను ఆన్సర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. నాకు వ్యాలిడ్ అనిపించిన ప్రతి క్వశ్చన్కి నేను కింద ఒక పారాగ్రాఫ్ రిప్లైస్ ఇస్తుంటాను. ఒకసారి మీరు కనుక వెళ్ళి చదివినట్లయితే మీకు అర్థమవుతుంది కామెంట్ సెక్షన్లో. నాకు వ్యాలిడ్
కాదు అనిపిస్తే మాత్రం నేను అంత రిప్లై అయితే ఇవ్వను. బట్ వ్యాలిడ్ క్వశ్చన్స్ అయితే అడగండి కామెంట్ సెక్షన్లో. ఖచ్చితంగా నేను కామెంట్ సెక్షన్లోనే రిప్లై ఇస్తాను. ప్రతి కామెంట్ని అయితే నేను చదువుతాను ఫ్రెండ్స్. మీరు నాకు ఏం చెప్పాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నించండి. అలాగే ఛానల్ని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీడియోని అయితే షేర్ చేయండి.